జరుగుతున్న సత్యం. అందుకే ఆ శుభవేళ ఎప్పుడో, ఆ శుభగడి ఎప్పుడో, ఆ ధన్యత ఎప్పుడో వచ్చిద్దో అని అందరం ఎదురు చూస్తున్నాం, ఆత్మలో మూలుగుతున్నాం. కానీ ఏం చేద్దాం, ఇంత పనికిమాలిన శరీరం అయినా ప్రస్తుతం మనం వ్యవస్థ నడవటానికి ఈ శరీరం అవసరమై ఉంది కనుక దీనికి ముప్పోట్ల మేపాల్సి వచ్చింది. మరి దీనికి ఏం తక్కువైనా నా వల్ల కాదంటదే. అందుకని దీనికి రోగం రాకుండా, రోగం వస్తే దీనికి మందులు వేసుకుంటా, ఆకలి అయితే దీనికి మేత పెట్టుకుంటా, దీనికి మంచి మంచి బట్టలు దొడుగుతా. ప్రస్తుతం మన ఆత్మ ఇందులో నివాసం ఉంటుంది కదా. అంటే మనం ఉండే ఇల్లుకు బాగా కలర్ వేసినట్టు, ఏం తక్కువ లేకుండా చూసినట్టు అన్నమాట. మన ఇంట్లో ఉంటా, సొంత ఇంట్లో ఉన్నప్పుడు దానికి ఏదన్నా పెచ్చులు ఊడిపోతే ప్లాస్టింగ్ చేయించుకుంటా, దాన్ని కలర్స్ వేసుకుంటే ఎప్పటికప్పుడు నీట్గా పెట్టుకుంటామే. ఇందులో ఉంటున్నాం కదా, అందుకని దీన్ని జాగ్రత్త చేసుకోవాల్సి వచ్చింది. కానీ మనం నివసించే నివాసము మనకు రక్షణ అయితే, ఈ నివాసం మాత్రం మనకెప్పుడు శిక్షలోనికి తీసుకెళ్ళడానికి శత్రువుకు సహకరించింది. అందుకు ఇంతసేపు ఇప్పుడు దీని గురించి మాట్లాడాల్సి వచ్చింది. ఆత్మ సృష్టికర్తకి కోఆపరేట్ చేస్తే, విమోచింపబడిన ఆత్మ దేవునికి సపోర్ట్ చేస్తే, విమోచింపబడని శరీరము సైతానుకు సపోర్ట్ చేసింది. అందుకే వాడేమో శరీరాన్ని ప్రేరేపిస్తాడు, దేవుడేమో ఆత్మని ప్రేరేపిస్తాడు. మొత్తానికి ఇద్దరిలో ఎవరో బలవంతం పెట్టడం ఉండదు, ఇద్దరూ ప్రేరణే కలిగిస్తారు. శరీరానుసారులు శరీర విషయాల మీద మనసు ఉంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనసు ఉంచుతారు. దేవుని ఆత్మచేత ఎంతమంది నడిపించబడుతున్నారో వారందరూ దేవుని కొడుకులు కూతుళ్ళు అన్నాడు వాక్యంలో. వారందరూ దేవుని కుమారులై ఉందురు అన్నాడు. కాబట్టి మన నడిపింపులే, మన ప్రవర్తనలో, మన దైనందిన జీవితంలో మన నడిపింపులే మనల్ని ఎవరు లీడ్ చేస్తున్నారో మనకు సాక్ష్యం ఇస్తాయి. దరిద్రగొట్టు పనుల్లోకి నడిపించబడుతున్నాం అనుకో, శరీరము మనల్ని రేపుతుంది, అది దురాత్మ ప్రేరణకు లొంగింది, అందుకే దరిద్ర పనులకు మనం పరిగెత్తుతున్నాం. అంటే ఇప్పుడు మనల్ని డెవిల్, దురాత్మ లీడ్ చేస్తుంది అని అర్థం. లేదు, దేవుని కొరకు, దేవుని కార్యాల కొరకు, దైవ చిత్తం కొరకు, దేవుని మహిమ కొరకు, దేవుని సంకల్పం నెరవేర్చడం కొరకు, దేవుని యుద్ధాలు చేయటం కోసం మనం రేపబడితే దేవుని పరిశుద్ధాత్మ మన ఆత్మలో క్రియ చేసి మన మనసును, బుద్ధిని ప్రేరేపిస్తున్నాడని అర్థం. దీన్ని బట్టి మనం ఏ ఆత్మ చేత